ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, రాజాది రాజు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పాదాల యొద్దకు వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ మరి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలవాడు? న్యాయం అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఎంత గొప్ప దేవుడండి! ఆయన పరాక్రమ కార్యములను మనం వర్ణిస్తూ, ఆయన కీర్తిని ప్రకటిస్తూ, ఆయన సన్నిధిలోకి మనం అడుగు పెడదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి చెల్లిద్దాం. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాల్సిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఇదిగో తండ్రి దయాళుడై దేవా, నీ కృప మా మధ్య ఉంచుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను స్తుతించుడి, ఆయన కృపను బట్టి స్తుతించుడి. అయ్యా ఇదిగో నీ పరాక్రమ కార్యములు బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవా, నీ మహా కీర్తిని దేవా, నీ మహిమను, నీ ఘనతను దేవా మేము కొనియాడడానికి దేవా, మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలు, ఆశ్చర్య కార్యాలను దేవా మీ జ్ఞాపకం చేసుకుంటూ దేవా, ఇదిగో లోకంలో ఉన్న దేవా ప్రతి ఒక్కరితో దేవా, ఈ జనులతో దేవా సంతోషముతో దేవా, ఉత్సాహంతో దేవా అయ్యా నీ సన్నిధిలోకి మేము అడుగు పెడుతుండగా దేవా, నీ స్వాస్థమైన వారితో దేవా నీ మహిమను కొనియాడుతూ దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి అడుగు పెట్టడానికి దేవా మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బంగారు పాదాల యొద్దకు మమ్మల్ని చేర్చినవాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలం అంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి కాచి కాపాడి దేవా నీ క్షేమం ఇచ్చి నీ కృపతో మమ్మల్ని నింపి దేవా నీ దయతో దేవా నీ క్షేమం ఇచ్చి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా మంచి ఆరోగ్యాలతో దేవా నీ సుఖ సంతోషాలతో దేవా మమ్మల్ని నింపి దేవ కాచి కాపాడేవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరి యొక్క దినాన్ని చూడడానికి దేవా మాకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతిరోజు సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి దేవా గగనము చీల్చుకొని దేవా అయ్యా ఇదిగో తండ్రి సమీపించరాని తేజస్సును విడిచిపెట్టి దేవా అయ్యా ఎందుకు పనికిరాని వారమైన దేవా ఇగో తండ్రి మా మందలోకి దేవా మా గుంపులోకి దేవా నువ్వు వస్తున్నవాడని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. దేవా ఇదిగో నీ ప్రజలుగా నీ సొత్తుగా దేవా నీ బిడ్డలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవా ఇదిగో తండ్రి టెహిల్లా సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి గతించిన 7.5 నెలల నుంచి దేవా అయ్యా ఇదిగో నువ్వు చేస్తున్న సేవను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఆరాధనకు యోగ్యుడైన వాడా అయ్యా ఇదిగో నీకు మహిమ ఘనత తెచ్చే విధంగా దేవా మా టెహిల్లా సంఘాన్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో తండ్రి ఈ దినాన జరుగు ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి పాటల్లోను దేవా అయ్యా నిన్ను కీర్తిస్తుండగా దేవా మీరు ఉండబడొచ్చున్నాను. చక్కని స్వరములతో దేవా నిన్ను ఆరాధించడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సేవకులు ఇదిగో తండ్రి దేవాక్యాన్ని ప్రకటిస్తుండగా దేవా అయ్యా నీ దైవికమైన ఆత్మను దాయిచ్యమడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా బిడ్డలు నింపి దేవా ఇదిగో తండ్రి మాకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎంత గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో ప్రార్థన ఆలకించువాడే దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడవైన దేవా ఇదిగో ప్రార్థన అన్నిటికీ దేవా అయ్యా ఇదిగో నువ్వు ఆలకించి దేవా మాకు జాబ్ దయచేస్తున్నవాడని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ చిన్న మందను దేవా నువ్వు దీవించి ఆశ్రయించి దేవా అభివృద్ధి పరచబడుచున్నాను, విశాలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవా నీ స్వరం ఇదిగో తండ్రి లోకంలోకి వెళ్తుండగా దేవా
ఎక్కడైతే వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి ఆత్మకార్యాన్ని పరిశుద్ధ కార్యం జరిగి చూడొచ్చున్నారు. వారి హృదయాల్ని సంతోషంతో ఆనందంతో దేవా నీ సుఖముతో నింపి బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశించిన వాడా ఈ ఆరాధనకు దేవా ఇదిగో తండ్రి ఆదుని అంత వరకు నువ్వు నిలబడొచ్చున్నాను. యజమానిగా నువ్వుండి దేవా, నువ్వు నడిపించి దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకోమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆసండయి దేవా, నువ్వు మా మధ్య ఉండమని దేవా, ఇదిగో నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధితో దేవా మా ఆరాధన అంతా నింపి దేవా వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ప్రేమతో దీవించి వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. భారతి సిస్టర్ ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా తండ్రి. కృపగల దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశ్రేష్ఠుడైన దేవ, మహిమగల దేవ, ఘనత కలిగిన దేవ, గొప్ప వెలుగేయున్న దేవ, ఏకైక దేవుడమైన దేవ తండ్రి. ప్రభువా, ఈ గొప్ప సాయంకాల దినమున మా అక్క టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని కూడా ఒక మందగా నీవు కూర్చి ఏర్పరిచి ఒక గొప్ప పూదండగా మారుస్తున్నందుకే స్తోత్రములు ప్రభువా తండ్రి. ఇది వాడిపోని సువాసనలు వెదజల్లి నిరంతరము మరణానంతరము కూడా నీ వెలుగు చాటినట్లుగా మా ఆత్మల నుండి ఎన్నో వేల ఆత్మలు రక్షించబడటానికి గొప్ప సువాసనలు వెదజల్లే పరిమళాన్ని కలిగిన జీవితాలుగా, పరమ భక్తి కలిగిన జీవితాలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ ఆరాధన అంతటినీ నీ చేతులకు తీసుకుని నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరి ఆత్మని నీ కృపతో రక్షించి సంరక్షించమని, మాకు నిరంతరము నీవే కాపరిగా ఉండమని కోరుకుంటున్నాను తండ్రి. మా ప్రాణాత్మ శరీరములన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకొని నీ జ్ఞానంతో, వివేకంతో, నీ రక్షణతోటి, నీ కృపతోటి మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన, నా స్వరాన్ని తాకండి తండ్రి, దాన్ని సుస్వరంగా మార్చండి తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నా ప్రాణాత్మ శరీరములు నిరంతరము కూడా నీ కోసం ఎదురు చూసి నీ సేవకు ఉపయోగపడే జీవితంగా నాది మార్చమని కోరుకుంటూ, మరి మొట్టమొదటి ఆరాధన నా యేసు రాజా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు. కరుణా సంపన్నుడా, బహుజాలిగల ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుజాలిగల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాకా ప్రభు. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము,
స్తుతి గణ మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదం. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెదం. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. పిలచెడి వారికెల్లా దరిలోనున్నవడా. పిలచెడి వారికెల్లా దరిలోనున్నవడా. మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువడా. మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువడా. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. 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 స్తోత్రము స్తోత్రము నే జీవించు దాక ప్రభు. అవును తండ్రి, నేను జీవించుదాకా కాదు తండ్రి, మరణానంతరం పరలోక రాజ్యము చేరిన తరువాత కూడా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. కరుణా సంపన్నుడు తండ్రి, బహు జాలి గల దైవం తండ్రి. నీ జాలి ఎంతటి జాలి అంటే మా కోసం బలియాగం అర్పించిన దేవుడు. అంత జాలి తండ్రి, అంత ప్రేమ, నీ అంతటి ప్రేమ, నీ అంతటి జాలి, నీ అంతటి కృప ఈ సృష్టిలో మరి ఒకరికి ఎవ్వరికీ లేదు తండ్రి. పోలిక కట్టలేనంత ఘనత, మహిమ, కృప కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, స్తుతి గణ మహిమలంతా నీకే తండ్రి. నీవు తప్ప మరొక దైవమే లేదు తండ్రి. ఒకే ఒక దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, చలించని దేవుడు, ఎప్పటికీ చెదిరిపోని ప్రేమని కలిగి ఉన్న దేవుడు, ఎప్పటికీ వాడిపోని వీడిపోని కృపని అందించే దేవుని మేము చేరుకుని ఉన్నందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి రక్షించు తండ్రి, ఈ సమస్యలో ఉన్నాను ప్రభువా, క్రీస్తు ప్రభువా, యెహోవా యేసు క్రీస్తు వారు నా తండ్రి అయిన నా ప్రభువా, నన్ను ఆదుకునేవాడు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా అని ఒక్క పిలుపు పిలిచిన వెంటనే తక్షణమే నీ పరిశుద్ధాత్మతో ఆవరించే గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు, నిరంతరం నీ ప్రేమ, కృప, జాలి, దయ మాపై నిండుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక ఆరాధన చేసుకుందాం. స్తోత్రం చెల్లింపు, స్తుతి స్తోత్రం చెల్లింపు. యేసునాథుని మేలులు తలచి పాడుకుందాం. హృదయాన్నంతటినీ ప్రభు పాదాల దగ్గర పరిచి అందరం మనసారా స్తుతిద్దాం, మనసారా దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతును. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి
తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతును. దివారాత్రములు కంటి పాపవలె కాచి, దివారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములు కన్నీటి లోయలలో, గాఢాంధకారములు కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. అవును తండ్రి, హల్లెలూయా అనే ఒక్క పదం, ఆ పదానికి ఉన్న అర్థము తెలియకపోయినా నా ప్రభువుని నిరంతరం ఊపిరి ఆగిపోతున్న సమయంలో కూడా ప్రభు హల్లెలూయా, ప్రభు స్తోత్రం, ప్రభు తండ్రి, ప్రభు యెహోవా యేసుక్రీస్తు వారు నన్ను రక్షించే దేవుడు, నా చెయ్యి పట్టి నడిపించే దేవుడు నా కూడానే ఉన్నాడు. అది గాఢాంధకారమైన, అది ఎటువంటి స్థితి అయినా, కన్నీటి లోయ అయినా, నేను నశించిపోతున్నా, నా ప్రాణం ఉడికిపోతున్నా, నా ఎముకలు విరిగిపోతున్నా, జీవాంతరం నన్ను పర్యంతరం కూడా నా తండ్రి నన్ను చెయ్యిపట్టి నడిపిస్తాడు అనే ఆ విశ్వాసము నా జీవితాన్ని ప్రతి క్షణం కాపాడుతుందయ్యా. అయ్యా తండ్రి, ఎంత గొప్ప మహిమ గల దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం తండ్రి. ఈ టెహిలా మినిస్ట్రీస్ కి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత అదృష్టం తండ్రి. ప్రతి నిత్యం, ప్రతి సాయంత్రం, ప్రతి ప్రార్థనలో, ప్రతి వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా నిరంతరం నిన్ను ఆనుకుని ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఇంక నశించిపోయే ప్రతి వస్తువుని, జీవాత్మల్ని రక్షించిన దేవుడు మాకు ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తప్పకుండా తెలుస్తుంది తండ్రి. ఇన్ని నెలలుగా మేము పొందిన వరాన్ని ఈ సృష్టిలో ఎంత మందికి ఉంది తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అవును నాయన, నీ కృప ఒక్కటి చాలు తండ్రి. ఇదిగో నాయన, మరి కరోనా వంటి టైంలో కూడా ప్రపంచంలో మిలియన్ పీపుల్ చనిపోయిన మమ్మల్ని ఒక్క
క్షణం కూడా బాధ పెట్టకుండా కాపాడిన దేవుడు తండ్రి. ఇంతకంటే సాక్ష్యం, ఇంతకంటే నిదర్శనం మరేముంది నాయన. మా ఆదాయాలు ఉన్నాయో లేదో, మా అప్పులు ఉన్నాయో లేదో, మాకు చేతి పనులు ఉన్నాయో లేదో, కానీ ప్రతి నిత్యం కూడికి గుడ్డకి, మరి నిద్రాహారాలకి, ఆరోగ్యానికి, మరి మా నీడకి, దేనికి లోటు లేకుండా నడిపిస్తున్న దేవుడు తండ్రి. ఇంత మహిమ నీకు తప్ప మరెవరికి ఉందయ్యా. ఇటువంటి కృపని నిరంతరం మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి ఇవ్వమని, మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఆత్మలు తృప్తి పడే విధంగా వారి కన్నీటిని పన్నీటిగా మార్చమని, మరి మా గొప్ప దైవజనులు, మరి సంఘ సేవకులు, పాస్టర్ గారు మాధవ్ గారి ద్వారా, రాణి గారి ద్వారా ప్రతి రోజు వారి నోటిని బోరగా వాడుకుని నీవుగా మీరు మాట్లాడుతున్న ప్రతి వాక్యము మా జీవితంలో నిరంతరం కృపను అందించమని, వారిని నీ సిలువ చాటున భద్రపరుచుకొని, మరి వారిని పరిశుద్ధాత్మతో రక్షించి హోలీ స్పిరిట్ తో నింపమని, పరిశుద్ధాత్ముడైన సర్వశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకొని వారి నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. టెహిల్లా మినిస్ట్రీస్ ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనము. 100వ కీర్తన 4వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడు, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, Psalms 100 chapter verse 4. Enter his gates with thanksgiving and enter and his courts with praise. Give thanks to him and praise his name. May God bless you first. Amen. भजन संहिता उसका पेटकों से धन्यवाद और उसके आगानों में स्तुति करते हुए प्रवेश करो, उसके धन्यवाद करो और उसके नाम को धन्यवाद कहो. आमेन. ఆమేన్. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. గివ్ థ్యాంక్స్ టు హిమ్ and praise his name. उसके फाटकों से धन्यवाद और उसके आंगनों में स्तुति करते हुए प्रवेश करो, उसका धन्यवाद करो और उसके नाम को धन्य कहो. Praise the Lord. Hallelujah. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము ప్రభువా మరి చిన్న మందగా చేరి టెహిల్లా సంఘముగా నీ సన్నిధిలో ఈ అనుదిన ఆరాధనలో కొద్ది నిమిషములు మీ మాటలు మేము వినాలని దేవా, మీ స్వరాన్ని వినాలని, మా జీవితాలకు అవసరమైనటువంటి మీ మాటలు, శక్తి కలిగించేటటువంటి మీ మాటలు, బలాన్ని కలిగించేటటువంటి మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు దేవా, శక్తివంతమైనటువంటి నీ మాటలు మేము వినాలని, మేము నీ వాక్యము ద్వారా ఈ రాత్రి నింపబడాలని, మా ప్రాణాత్మ హృదయములను ప్రభువా మీ తట్టు త్రిప్పుకొని మీ స్వరము కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నప్పుడు మీ స్వరము మాకు దయచేయమని, నా స్వరమును మీరు మరుగుపరిచి మీ స్వరమును మాత్రమే మాకు వినిపించుమని దేవా, నీ గొప్ప కార్యమును నీ మాటలు వినుట ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలలో
మీరు జరిగించుమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు ఒక స్తుతి అర్పణ కీర్తన అంటారు దీన్ని. ఈ 100వ కీర్తనని స్తుతి అర్పణ కీర్తన. ఈ కీర్తనలో మరి 4వ వచనములో మనం చూసినప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎస్, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అనుదినము దేవుని సన్నిధిలో తెహీలా మందిరములో ప్రవేశిస్తున్న వారలారా, దేవుడు మనకు బోధించేటటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే మీరు దేవుని మందిరములో ప్రవేశిస్తారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి మీరు రాగలుగుతారో, ఆ సమయంలో మనం ఎలా రావాలి దేవుని సన్నిధిలోనికి అంటే, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మనము రావాలి. థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ మనము రావాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మనము ఎల్లకాలము కూడా అర్పించవలసినది ఏమై ఉన్నది అంటే, అది కృతజ్ఞత అర్పణలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితములలో చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన ఉచితముగా మనకు దయచేసినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు మనము దేవుని మందిరములో ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది మర్చిపోకపోయినా ఒక్క విషయాన్ని మాత్రము, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారమైన మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఆయన మందిరంలో ఉండాలి. అంటే ఆయన మందిరంలో గడిపిన సమయం అంతా కూడా మనము దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కానీ ఎలా ప్రవేశించాలి మీరు? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరైతే ఆయనకు స్తుతులు చెల్లించడి వారిగా ఉంటారో, ఎవరైతే కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారో, వారిని దేవుడు బహుగా దీవించేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలోంచి మరి అలా దీవించబడి ఆశీర్వదించబడి కృతజ్ఞత కలిగినటువంటి ఒక భక్తుణ్ణి ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, నా ఆయుష్శేషం పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను పోవుదును. మృతుల లోక నివాసినై ఇకను మనుషును కానకపోదునని నేను అనుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకున్నట్లు చాలు. నేను నా చూడండి, జీవితం ఇచ్చున్నాను. ఇక్కడ ఒక రాజు గారు మనకు కనబడుతున్నారు. యూదా దేశమును పరిపాలించినటువంటి రాజులలో ఒక అగ్రగణ్యుడైనటువంటి రాజు, గొప్ప పేరును ఘనతను తెచ్చుకున్నటువంటి రాజు. యూదా దేశానికి
ఈయన 13వ రాజు. ఆ రాజు పేరు ఏమిటి అంటే హిజ్కియా. హిజ్కియా అనబడేటటువంటి రాజు దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఎంతో విశ్వాస్యతతో తన ఆధ్యాత్మిక జీవితాన్ని హిజ్కియా కాపాడుకున్నాడు. అయితే మరి అలాంటి ఒక రాజుకి మరణకరమైనటువంటి ఒక రోగము సంభవించింది. మంచి వాళ్ళకు కూడా రోగాలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం అదే చూస్తాం. నీతిమంతులు శ్రమలు అనుభవిస్తారు. యేసుక్రీస్తునందు సద్భక్తి చేయు వారలారా మీరు హింస పాలగుదురు అంటాడు. కాబట్టి ఖచ్చితముగా మనము శ్రమల గుండా వెళ్ళవలసిన వారమే. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము. మనము యుద్ధాల గుండా వెళ్లాల్సి ఉంటుంది, శోధనల గుండా వెళ్లాల్సి ఉంటుంది, శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది, అనారోగ్యము గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా, మరణకరమైనటువంటి రోగం అండి. రాజుగారికి రోగం వస్తే నయం కానకుండా ఉంటుందా అంటే 99% అది ఎంతటి రోగమైనా కూడా ఆ దేశములో మాత్రమే కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల నుండి కూడా గొప్ప పేరు వహించినటువంటి డాక్టర్లందరినీ కూడా తీసుకువచ్చి రాజుగారికి వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా హిజ్కియా రాజు గారి యొక్క జీవితంలో కూడా జరిగినాయి. అయితే ఆయనకు వచ్చినటువంటి రోగం ఏంటంటే కాలి మీద ఆయనకు ఒక పుండు వచ్చింది. ఆ పుండు తగ్గకపోవడం వల్ల అతను మరణం అవ్వాల్సినటువంటి పరిస్థితి హిజ్కియాకు వచ్చింది. చూడండి, మరి ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి ఆమోజు కుమారుడైనటువంటి యెషయా గారిని దేవుడు హిజ్కియా గారి దగ్గరికి పంపిస్తాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, మొదటి వచనాన్ని మనం చదివితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుండని చెప్పగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి హిజ్కియా మరణం అవ్వబోతున్నాడు అనేది ఎవరు పంపిన వార్త? దేవుడే పంపించినటువంటి వార్త. అంటే ఇది ఎవరి నిర్ణయం? హిజ్కియా చనిపోవాలి. ఇది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడూ కూడా తనకిష్టమైన వారికి ముందుగా తెలియచేస్తాడు. వారి వారి మరణములు ఎలా ఉండబోతున్నాయో దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తులకు తెలియచేశాడు. హిజ్కియా ఆయన భక్తి కలిగినటువంటి రాజుగా ఉన్నాడు కాబట్టి ప్రవక్త అయినటువంటి యెషయా గారిని పంపించి ఒక వర్తమానాన్ని హిజ్కియా దగ్గరకు దేవుడు పంపించాడు. నీవు మరణమవుచున్నావు హిజ్కియా, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుడి దగ్గర నుంచి ఒక శాసనం, దీన్ని మరణ శాసనం అని అనొచ్చా? ఎస్, ఇది మరణ శాసనమే. నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి చనిపోవడానికంటే ముందు నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకోనమని యెహోవా దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది. చూడండి, ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో హిజ్కియా గారు మరి ఆయన కన్నీళ్లు విడిచిచు ఆయన ముఖమును గోడ తట్టు త్రిప్పుకున్నాడంట. ఈ లోకము తట్టు ఆయన ముఖమును త్రిప్పుకోలేదు గాని గోడ తట్టు ముఖాన్ని త్రిప్పుకున్నప్పుడు అక్కడ ఎవరుంటారు? ఎదురుగా గోడ ఉంటది, గోడకి ఎదురుగా ఇతను ఉంటాడు. అంటే ఎవ్వరూ లేరు అతని ముందు, దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుడి వైపే ఈయన హిజ్కియా గారు చూస్తున్నారు. దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు.
కాబట్టి కష్ట సమయం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే వారి వైపు, వీరి వైపు సహాయం కోసం తిరగకూడదు గానీ, మన కష్టాలన్నిటినీ తీసివేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే కాబట్టి, దేవుని తట్టు మనము తిరిగి, మనము కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చదువుదాం 2వ వచనంలో. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చూడండి మరి ఇతను ప్రార్థన చేశాడు. దేవునితోనే మాట్లాడాడు ముఖాముఖిగా. దేవుని తట్టు తిరిగి మరి ప్రవక్త గారు విషయాన్ని చెప్పారు. ప్రవక్త గారు బయలుదేరి వెళ్ళారు. వెంటనే దేవుని తట్టు తిరిగి ఇతను, దేవా నీవు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా బ్రతికాను, నేను ఎలా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు చూడండి, మన దేవుడు రాజుల యొక్క శాసనములను, రాజుల యొక్క ఆజ్ఞలను మార్చగలిగిన వాడు. రాజుల యొక్క నిర్ణయములను మార్చగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో తన భక్తులకు కష్టం వచ్చినప్పుడు, తన భక్తులకు అక్కడ ఉన్నటువంటి రాజుల ద్వారా లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా కష్టం వచ్చినప్పుడు, ఏ వ్యక్తి ద్వారా అయితే కష్టం తన భక్తులకు కలిగిందో ఆ వ్యక్తితో స్వప్నమందు గాని డైరెక్ట్ గా గాని దేవుడే మాట్లాడి వారి నిర్ణయములను మార్చుకునేలా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము జీవితంలో ఒకసారి కష్టం వచ్చినప్పుడు ఆ రాత్రి ఆ రాజుతో మాట్లాడి, ఇతను దైవజనుడు, ఇతని భార్యను ముట్టకము, నీవు చావకుండునట్లు ఇతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడారు. అబ్రహాము వారి యొక్క భార్యను మరి రాజు ఇష్టపడినప్పుడు దేవుడే కల్పించుకున్నాడు. రాజు యొక్క మనసును దేవుడు మార్చాడు. రాజు యొక్క నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాడు. అలాగే మరి యూదులు అందరినీ కూడా చంపివేయాలని ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఎస్తేరు ద్వారా రాజైనటువంటి మరి ఆయనతోటి కూడా దేవుడు మాట్లాడి ఎస్తేరు ద్వారా ఆ రాజాజ్ఞను కూడా మార్పించేశాడు దేవుడు. అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల గుండా, కష్టముల గుండా దేవుడు వెళుతున్నప్పుడు ఆ ఇతరుల యొక్క నిర్ణయాలను, రాజుల యొక్క నిర్ణయాలను దేవుడు మార్చివేయగలిగాడు. అయితే ఇక్కడ హిజ్కియా జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఈయన ఎవరో తీసుకున్న నిర్ణయాన్ని మారిస్తే పర్వాలేదు. ఎంత విచిత్రం అంటే, హిజ్కియా చనిపోవాలన్నది అక్కడ ఉన్నటువంటి ప్రవక్తో, రాజో, ఇంకొకరో తీసుకున్న నిర్ణయం కాదు. హిజ్కియా చనిపోవాలి అన్నది దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఆయన తట్టు మనము తిరిగి కన్నీరు విడిచి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే, చివరికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన మార్చి వేయగలిగేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేరొకరు తీసుకున్న నిర్ణయాలను మార్చడం మాత్రమే కాదు గాని ఆయన తన సొంత నిర్ణయాలను కూడా మార్చేసేటటువంటి దేవుడు. అనేక సందర్భాల్లో మార్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మరి నినివే పట్టణమును మీదకు ఉగ్రతను తీసుకురావాలని దేవుడు యోనాను పంపించినప్పుడు ఆ పట్టణాన్ని క్షమిస్తాడు దేవుడు. ఆ పట్టణమును నాశనము చేయాలన్న నిర్ణయం ఎవరిది? దేవుడిదే. అందుకే యోనాను పంపించాడు. కానీ ఆ పట్టణమును క్షమించాలి,
అని తన నిర్ణయాన్ని దేవుడు మార్చుకున్నాడు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన తీసుకున్న నిర్ణయములను కూడా ఆయన నీ కొరకు నా కొరకు మార్చుకొనగలిగే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సార్లు మనుషులమైనటువంటి మనం అంటాం, నేను నిర్ణయం తీసేసుకున్నానండి, ఇంకెవరు చెప్పినా విన్ను, నా నిర్ణయం మారదు, ఐ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ అని చెప్పి మనుష్యులమైనటువంటి మనము కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కఠినముగా ఉంటామేమో గాని, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సైతము మార్చగలిగినటువంటి దేవుడు, మార్చుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి 9వ వచనంలో మనం చదివాం, ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క హిజ్కియా గారికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు కరుణించి ఆయన నిర్ణయాన్ని మార్చుకుని, మరి యెషయా ప్రవక్త ఇంకా ఇల్లు బయటకు రాక మునుపే దేవుడు మరలా యెషయాతో చెప్తాడు, నువ్వు వెళ్ళి హిజ్కియాతో చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. నీకు ఆయుష్ మాత్రమే కాదు హిజ్కియా, ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును నేను విడిపిస్తాను, నీకు ఆయుష్ ఇస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు ఏ కాలి మీద పుండుతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ అనారోగ్యాన్ని కూడా నేను నీకు తీసివేస్తాను, సంపూర్ణమైనటువంటి స్వస్థతనిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానం చేసినప్పుడు కృతజ్ఞత కలిగినటువంటి హిజ్కియా అతను ఆరోగ్యము నయమైన తర్వాత రచించినటువంటి మాటలు ఈ యెషయా గ్రంథము, మనం ఇప్పుడు చదువుతున్నటువంటి మాటలు. యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది. సో ఒక అద్భుత కార్యాన్ని మన జీవితంలో పొందుకున్న తర్వాత, ఒక ఆశ్చర్య కార్యమును లేదా ఒక మేలును దేవుని ద్వారా మనం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞతార్పణలు చెల్లించేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగినటువంటి హిజ్కియా గారు కొన్ని మాటలను రచించారు. దేవుడు ఎలా అతన్ని కరుణించాడో, దేవుడు ఎలా తన కృపా బాహుళ్యతను హిజ్కియా పట్ల చూపించగలిగాడో, దేవుడు ఎలా తనకు నెమ్మదిని క్షేమమును ఇవ్వగలిగాడో, ఈ విషయాలన్నిటినీ కూడా హిజ్కియా గారు ఏం చేశారంటే ఒక ఒక గ్రంథముగా రచించారు. ఈ మాటలన్నిటినీ కూడా ఆయన గ్రంథస్థం చేశారు. ఆయన చెప్తున్నటువంటి మాటల్లో 3 విషయాలు మనము చూద్దాం. ఒక మేలును పొందుకుని కృతజ్ఞత నిండిన హృదయంతో మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఏం చెప్తున్నాడంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. 38వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే మన దేవుడు ఎలాంటి దేవుడు అక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. చాలు. చూడండి, మరి యెహోవా ఎవరంట? తాను పలికిన మాటను నెరవేర్చుననుటకు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకసారి మాట ఇస్తే మాటను మరలా మార్చేటటువంటి దేవుడు కాదండి. మాట ఇచ్చిన వాడు నమ్మదగినటువంటి వాడు, ఆమేన్. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చును. 100% కూడా దేవుడు తన మాటను ఎన్నటెన్నటికీ కూడా నెరవేర్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఖచ్చితముగా ఆయన నీతో ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏదైతే ఆయన పలికాడో, ఆ మాటను ఎన్నటికీ కూడా ఆయన ఆ మాటను నెరవేర్చే విషయంలో, ఆ వాగ్దానమును నెరవేర్చే విషయంలో దేవుడు అన్నిటికీ కూడా తప్పిపోయేటటువంటి దేవుడు కాదండి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిన్ను దీవిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానమును వృద్ధి చేస్తానని. ఎప్పుడు సంతానమే లేని సమయంలో ఈ వాగ్దానం చేశాడు దేవుడు. కానీ అబ్రహాము జీవితంలో
ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా అంటే మనందరికీ తెలిసి ఎంత గొప్పగా నెరవేర్చాడో దేవుడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారిపోతే మరి అనేకులకు తల్లిగా శారమ్మ గారు మారిపోయారు. గొడ్రాలుగా ఉన్నటువంటి మరి శారమ్మ జీవితంలో దేవుడు నవ్వు పుట్టించాడు, ఇసాకుని కుమారునిగా ఇచ్చాడు. కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో దేవుడు ఎన్నటికీ కూడా తప్పిపోడు. పేతురు మరి జాలరిగా ఉంటూ చేపలు పట్టుకునేటటువంటి ఆ పేతురుని దేవుడు పిలుచుకున్నాడు. పేతురు, నిన్ను చేపలు పట్టే జాలరిగా కాదు, మనుష్యులను పట్టేటటువంటి జాలరిగా నేను మారుస్తాను. మార్చాడా? మార్చాడు. పిరికివాడైనటువంటి పేతురు, చేపలు పట్టుకునేటటువంటి పేతురు, మరి అలాంటి ఒక పేతురు ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది ఒక్కరోజే దేవుని తట్టు తిరిగి మారు మనస్సు పొందారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రోజుల్లో 2000 సంవత్సరములకు మునుపు 2000 సంవత్సరములకు మునుపు ఒక్క రోజులో 3,000 మంది మారారంటే ఇప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారం చూస్తే కనీసం ఒక 3 లక్షల మంది మారినట్టు. ఎందుకంటే అప్పుడు జనసంఖ్య తక్కువ, జనాభా తక్కువ ఉన్నటువంటి ఆ సమయంలోనే ఒక్క రోజులో 3,000 మందిని పేతురు మార్చగలిగాడంటే ఈ రోజు లెక్క ప్రకారం ఈ రోజు పేతురు గారు ఉండుంటే ఒక ప్రసంగం చేస్తే ఒక రోజులో 3 లక్షల మంది ఒకే రోజు బాప్తిస్మాలు తీసుకునేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా నేను చేస్తాను అని మాట ఇచ్చిన వాడు ఆ మాటను నెరవేర్చాడా? లేకపోతే ఆ మాట నెరవేర్చే విషయంలో ఆయన తప్పిపోయాడా? మరి హింసకుడు, దూషకుడు, మరి భయంకరుడు, హంతకుడు అయినటువంటి సౌలు అనేక మంది యేసు మార్గములో వెళుతున్నారని తెలుసుకున్నప్పుడు ఎంతో మందిని హింసించి చంపి స్టెఫనును చంపుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు. భయంకరంగా రాళ్లతో కొట్టి చంపేస్తుంటే దేవుని సేవకుల్ని మరి ఎంత కఠినుడిగా ఉన్నటువంటి సౌలును దేవుడు అనేకులు అన్యుల ఎదుట నన్ను ప్రకటించేవానిగా నిన్ను మారుస్తానని దమస్కు మార్గములో సౌలు వెళుతున్నప్పుడు అతని కంటి పొరలు విడిపోయేలా చేసి సౌలును పౌలుగా మార్చుకున్న తర్వాత చూడండి, ఏథెన్స్ నగరానికి వెళ్ళి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటటువంటి పట్టణాలకు వెళ్ళి అక్కడ సేవ చేసి ఈరోజు ఆసియా ఖండము కానివ్వండి అనేక ఖండాలలో దేవుని వాక్యము నిరాటంకముగా ప్రకటించబడుతుంది అంటే దానికి కారణము పౌలుగా మారినటువంటి సౌలు గారు చేసినటువంటి గొప్ప సేవ. అన్యుల ఎదుట నా నామమును ఘనపరచువాడిగా నిన్ను నేను మార్చుకుంటానన్నాడు. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ప్రాణభయంతో మరి వెళుతున్నప్పుడు పద్దనరాముకు వెళ్ళి హారాము దేశమునికి వెళ్ళి మామగారి దగ్గర ఎన్నో సంవత్సరముల పాటు పనిచేసి అక్కడ అతని ద్వారా మోసగింపబడి శ్రమలు అనుభవించి చివరికి మరలా షెకెముకు వచ్చి సుక్కోతులో ఒక స్థలాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకుని పొలాన్ని కొని దేవుని యొక్క బలిపీఠాన్ని నిర్మించి మరి అతను అక్కడి నుంచి బేతేలు దగ్గరకు రాగలుగుతాడు. బేతేలు దగ్గర ఏ దేవుడైతే స్వప్నమందు యాకోబుతో మాట్లాడాడు, ఏ దేవునితో అయితే యాకోబు నిబంధన చేసుకున్నాడు, ఏ దేవుడైతే నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెళ్ళే ప్రతి స్థలములోనూ నేను నీకు ఉంటాను, నీకంటే ముందుగా నేను నడుస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు యాకోబు జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదా? కాబట్టి అందుకే ఈయనేమంటున్నాడంటే యెహోవా ఎవరంటే మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. 2004 సంవత్సరంలో మరి నా తండ్రి చనిపోయినప్పుడు
నేను ఎంతో ఆ పగలంతా ఆ అంతిమ సంస్కారాలన్నీ ముగించి రాత్రి పగలంతా ఒక్క కన్నీటి చుక్క నేను కార్చలేదు. ఆ కార్యక్రమం అంతా ముగించి రాత్రి మరి 11, 12 గంటల సమయంలో బోరున ఏడుస్తూ ఎక్కి నాకెవరున్నారు ఇంకా ఈ లోకంలో? నా తండ్రి చనిపోయాడు. ఇంక నాకెవ్వరు తోడు లేరు. నేను ఒంటరివాడిని అయిపోయాను. ఉద్యోగం లేదు నాకు అని నేను భయంకరంగా ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని స్వరాన్ని నేను విన్నాను. దేవుడు పలికినటువంటి మాటలు, ఇప్పుడే అలసిపోతే ఎలా? లెగో, నేను నీకు తోడుగా ఉంటాను. నేను ఎంతో దూరం నేను నిన్ను తీసుకువెళతాను. ఇదిగో నా చెయ్యి పట్టుకోమని చెప్పి దేవుడు నన్ను లేపాడు. ఆనాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈనాటి వరకు కూడా ఆయన మహాకృపను బట్టి ఆయన మాట ఎన్నడూ కూడా తప్పిపోలేదు. ఆయన ఇచ్చినటువంటి మాటను, వాగ్దానమును నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మన హృదయాలు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో నిండిపోవాలి. కృతజ్ఞతతో నిండిపోవాలి. కృతజ్ఞత కలిగి మనము కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములలో మనము ప్రవేశించగలిగే వారిగా ఉండాలి. హిజ్కియా చూడండి, కృతజ్ఞత నిండినటువంటి హృదయముతో రాసినటువంటి మాటలు. ఆయన గొప్ప దేవుడు. ఎన్నడూ కూడా ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడే గాని మాటను తప్పిపోయేటటువంటి దేవుడు కాదు. అందుకే భక్తుడు అంటాడు, ఎన్నడు ఆయన మాట తప్పడు, బాధలున్న వారికి న్యాయం తీర్చును. ఎన్నడు ఆయన మాట తప్పడు, బాధలున్న వారికి న్యాయం తీర్చును. అందరిని పోషించును యేసు, అందరిని పోషించును. అందరిని పోషించును యేసు, అందరిని పోషించును. హల్లెలూయా, ఆనందమైన గీతము, నా దేవుని స్తుతించే గీతము. హల్లెలూయా, ఆనందమైన గీతము, నా దేవుణ్ణి స్తుతించే గీతము. హల్లెలూయా. కీర్తనలు పాడుచు, స్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములలోనికి, ఆయన మందిరావరణములోనికి కృతజ్ఞతార్పణలతో మనం రావాలండి. ఎందుకంటే మన దేవుడు ఒకసారి మాట ఇచ్చి ఖచ్చితముగా దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట చూడండి, దేవుడు కృతజ్ఞత కలిగిన వారికి ఆయన ఏం చేస్తారంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే హిజ్కియా గారు రాసినటువంటి మాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, వీటి వల్ల మనుష్యులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, రెండవది ఏంటంటే, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ద్వారా కృతజ్ఞతలు పొందుకున్నావా? కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములలో ప్రవేశించి ఉన్నావా? ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో నాతో అనే ఆసక్తితో దేవుని మందిరంలోనికి వచ్చి ఉన్నావా? అయితే ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నిన్ను బాగు చేసేటటువంటి దేవుడు, ఆయన నిన్ను జీవింప చేసేటటువంటి దేవుడు. మరణ పడక మీద ఉన్నటువంటి రాజును ఎప్పుడు ఈ మాటలన్నీ కూడా హిజ్కియా గారు రాశారంటే, ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు రాయలేదండి. ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత, ఆయన రోగము నయమైన తర్వాత, ఆయన 15 సంవత్సరముల ఆయుష్ పొందుకున్న తర్వాత కృతజ్ఞతతో హిజ్కియా రాస్తున్నటువంటి మాటలు ఇవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, బాగు చేసేటటువంటి దేవుడు. ఆయన జీవితాలను బాగు చేసేటటువంటి దేవుడు. అందుకే చూడండి, భక్తుడు అంటాడు, గుండె చెదరిన వారిని
బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడండి. బాగు చేశాడు ఆయన ఎంతో మందిని. కుష్ఠవ్యాధి గల వారిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, దెయ్యముల ద్వారా పట్టబడిన వారిని, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని, చాంద్ర రోగము కలిగినటువంటి వ్యక్తిని, శానదెయ్యాలు పట్టినటువంటి వాడిని దేవుడు అంతెందుకు చనిపోయిన వారిని మరలా తిరిగి దేవుడు బ్రతికించాడండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే అనుభవ పూర్వకముగా కృతజ్ఞత నిండిన హృదయముతో రాజైనటువంటి హిజ్కియా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నన్ను బాగు చేయువాడవు. యు ఆర్ మై హీలర్. నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మరి తబితా అనబడే ఒక డోర్క, బట్టలు కుట్టుకునేటటువంటి ఒక స్త్రీ, ఆమె బహుభక్తి కలిగిన స్త్రీ, అంగీలు వస్త్రములు కుట్టుచు తాను బ్రతుకు దినములన్నీ కూడా కష్టపడి పనిచేసుకున్నటువంటి ఆ స్త్రీ కాయిలా పడి చనిపోయింది. జబ్బుపడి ఆమె చనిపోయినప్పుడు చూడండి, ఆమె చేసిన సత్క్రియలను, ఆమె చేసిన ధర్మ కార్యములను, తాను బ్రతుకు దినములన్నీ కూడా ఆమె పని చేసుకుంటూ బ్రతికిందండి. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను కూడా నీ శక్తి లోపము లేకుండా చేయము. మనస్ఫూర్తిగా మీరు చేసే పని ఏదైనాను కూడా అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మీరు ఎంచుకొని చేయము. పని చేసేటటువంటి వారు మరి వర్ధిల్లుతారు, ఆశీర్వదింపబడతారు, లాభమును పొందుకుంటారు అని మనము చదువుతూ చివరికి దోర్కా గారిని దేవుడు మరి సజీవులుగా మరలా మార్చారండి. ప్రైజ్ ద లార్డ్. బ్రతికించాడు దేవుడు. ఇక్కడ ఈయన మరణమై నీవు ఇల్లు చక్క పెట్టుకో హిజ్కియా అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడే వర్తమానము పంపించి మరలా చూడండి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. తాను తీసుకున్నటువంటి నిర్ణయమును మార్చుకునే విషయములో మన దేవుడిని మించిన దేవుడు లేడండి. ఒకవేళ నీ సమయం అయిపోయింది, ఇక నువ్వు రావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనము కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట తప్పని దేవుడు ఎలాగో అలాగే నీ కొరకు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా వెనుకాడనటువంటి దేవుడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. లాజరు గారు చనిపోయి సమాధి చేయబడినప్పుడు 3 దినములు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సోదరుడు బ్రతికి ఉండేవాడు. విశ్వాసముతో ఆమె పలికినటువంటి మాట, ఆమె కన్నీరు కార్చినప్పుడు మార్తా మరియలిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకున్నప్పుడు చూడండి, మరి లాజరు లెమ్మని పలికినప్పుడు లాజరు ఆ సమాధిలో నుండి ఆ కట్లు కట్టబడే ఉన్నవి అయినా సరే లేచి 3 దినముల తర్వాత మరలా లాజరు సమాధిలో నుంచి బ్రతికించబడ్డాడు, సజీవుడిగా మార్చబడ్డాడు. కాబట్టి మన దేవుడు బైబిల్ మొత్తము మనము ధ్యానం చేస్తే అనేక సందర్భాలలో
దేవుని యొక్క కార్యములు మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే బాగు చేసేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు, జీవింపచేసేటటువంటి దేవుడు. నీకు వచ్చిన రోగము అది ఎలాంటి రోగమైనా కావచ్చును గాక, అయితే నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అది శరీర రోగమైనా సరే, మానసిక రోగమైనా సరే, ఆత్మీయ రోగమైనా సరే, మరి అది ఏ రకమైన వ్యాధి అయినా కూడా నీ దేవుడు నిన్ను బాగు చేయువాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజైన హిజ్కియా చెబుతున్నటువంటి మాట, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు. అందుకే భక్తుడు అంటాడు, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే ప్రోక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం అన్నదే, హోసన్నా జయం అన్నదే. హల్లెలూయా. శారీరక రోగమైన, మానసిక రోగమైన, ఆత్మీయ రోగమైన, మాయదారి రోగమైన, ఏ రోగమైనా సరే దేవుని తట్టు తిరిగి హిజ్కియా గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని కన్నీళ్లు విడిచి, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేసినప్పుడు తన రోగమును స్వస్థపరచుట మాత్రమే కాక 15 సంవత్సరములు అతనికి ఆయుష్ను పొడిగించి, ఈ 15 సంవత్సరములు కూడా నీ రాజ్యము, నీ దేశము చుట్టూ ఎవ్వరూ రాకుండా నేను కావలి కాస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప దేవుడు, ఈయనకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరున్నారండి? మాట ఇచ్చి నెరవేర్చుటలోను, మనలను బాగు చేయుటలోను ఈ దేవునికి మించినటువంటి దేవుడు, సాటి అయిన దేవుడు ఇంకొకరు లేరు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. మూడవది యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు 17వ వచనము, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మూడవది, మొదటిది మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు, ఆయన ఎన్నడూ మాట తప్పుడు. రెండవది నిన్ను నన్ను బాగు చేసేటటువంటి దేవుడు. మూడవది నీ పాపములను ఆయన ఆయన వెనుక తట్టు, ఆయన ఆయన వీపు వెనకకి పారవేసేటటువంటి దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపాలు ఆయన గుర్తు పెట్టుకునేటటువంటి దేవుడు కాదు. నీ పాపములను అనేక మార్లు ఆయన జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు కాదు. అందుకే మారు మనస్సు పొందుకోమంటారు. ఒక్కసారి మారు మనస్సు పొందుకుని దేవుని దగ్గర మన పాపముల నిమిత్తమై క్షమాపణ పొంది ఆయన బిడ్డగా మనము మారిన తర్వాత ఆయన ఎన్నటెన్నటికీ కూడా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడండి. నీ ప్రేమ చేత. ఎందువల్ల నీ పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకోడంటే, చూడండి, రాజు అయినటువంటి హిజ్కియా రాస్తున్నటువంటి మాట, నీ ప్రేమ చేత, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేశారనుకోండి, వారు చేసినటువంటి పాపాలని వారి నుదుటి మీద రాసేవారు, వారికి బోర్డు వేసేవారు, ఇతడు పాపి అని చెప్పాను. మరి ఏశావు శపించబడి పాపం మరి తన సహోదరుడైనటువంటి హేబేలు చంపబడి,
కయ్యను చూడండి, మరి అలాగా హేబేల్ని చంపి శపించబడినప్పుడు అతడి యొక్క శాపం, అతని యొక్క పాపము అతని మీద వ్రాయబడింది. అయితే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, అందుకే మనం కరుణాయుగంలో ఉన్నాం, కృపాయుగంలో ఉన్నాం. ఎంత గొప్ప దేవుడండి! ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నా పాపములను నీ వీపు వెనుక తట్టు పారవేసి ఉన్నావు. ఆయన గుర్తుపెట్టుకునే దేవుడు కాదండి. నీ పాపములు ఒకసారి క్షమించబడిన తరువాత ఆ పాపములన్నిటినీ కూడా దేవుడు ఆయన వీపు వెనక తట్టు వేసుకుంటాడట. పాపములను క్షమించే విషయంలో యేసుక్రీస్తును మించినటువంటి దేవుడు ఇంకెవరూ లేరండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, నీ పాపములు క్షమించబడినవని దేవుడు వారి యొక్క పాపములను క్షమించుట మాత్రమే కాక వారికి స్వస్థతను అనుగ్రహించాడు. వ్యభిచారము ద్వారా పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి ముందు నిలవబెడతారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. మరి మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా. చంపాలా, చంపకూడదా అని వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు, ఎస్, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది నిజమే, మరి శిక్ష అమలు చేయమంటావా? ఎస్, శిక్ష అమలు చేయండి. అయితే మీలో పాపము చేయని వాడు మొదటి రాయి ఆమె మీద వేయండి. ఒక్క మాటతోటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉత్తరవాది అయి ఉన్నాడండి. హీఈస్ ద అడ్వకేట్. ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చారు వీళ్ళు, మోషే ధర్మశాస్త్రాన్ని వాడుకున్నారు ఆమెను శిక్షించడానికి. అయితే ఈయన ఒక్క మాటతోటి వాళ్ళని అరెస్ట్ చేసేసాడు. మీలో పాపము చేయని వారు మొదటి రాయి వేయమన్నప్పుడు ఆమె మీద రాళ్లు వేద్దామని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట. పెద్దలు వచ్చారంట, ముసలోళ్ళు వచ్చారంట, యవనస్తులు వచ్చారంట, పిల్లలు కూడా వచ్చారంట. పిల్లలు కూడా ఆమె మీద రాళ్ళేద్దామని వచ్చినప్పుడు పెద్దలను పిల్లలను ఒకరి వెనుక ఒకరు వెళ్ళిపోయారు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ ఉన్నప్పుడు, అమ్మా, వారు నిన్నేమీ చేయలేదా? ఏం చేయలేదయ్యా, నేను కూడా నిన్నేమీ చేయను, మరలా ఇంక నీవు పాపము చేయకము అని చెప్పి ఆమె పాపములను క్షమించినటువంటి దేవుడు మన దేవుడు. పాపాలను గుర్తు పెట్టుకునే దేవుడు కాదు. నీవు నేను చేసినటువంటి పాపములను క్షమించి ఆ పాపములను ఆయన వీపు వెనక తట్టు పారవేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీ పాపములు క్షమించబడ్డవి, నీ పాపములు పారవేయబడ్డాయి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి మనం నమ్మాల్సినటువంటి మాట ఏంటంటే, నా పాపములు క్షమించబడ్డాయి, నా పాపములు యేసుక్రీస్తు ప్రభువారి వీపు వెనక తట్టు పారవేయబడ్డాయి. కాబట్టి ఇక నా పాప సంబంధమైనటువంటి జీవితం విషయములో నేను స్వతంత్రుడను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం విడిపించబడ్డాం, వెలపెట్టి కొనబడ్డాం. అందుకే భక్తుడు ఇలా పాడతాడు, పాప బంధకాలను విరగగొట్టును, గుట్టి కుంటి వారిని స్వస్థపరచును, పాప బంధకాలను విరగగొట్టును, గుడ్డి కుంటి వారిని స్వస్థపరచును, అందరిని లేవనెత్తును యేసు, అందరిని లేవనెత్తును, అందరిని లేవనెత్తును యేసు, అందరిని లేవనెత్తును. హల్లెలూయా. ఆనందమైన గీతము, నా దేవుణ్ణి స్తుతించే గీతము. హల్లెలూయా. ఆనందమైన గీతము, నా దేవుణ్ణి స్తుతించే గీతము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడారయ్యా. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయనను స్తుతిస్తూ ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అవును తండ్రి, మా జీవితాల్లో ప్రభువా,
ప్రతి దినము కూడా మీరు ఎన్నో మేలులు మా పట్ల మీరు చేసి ఉన్నారయ్యా. మీరు చేసినటువంటి మేలులను బట్టి, మీరు చేసినటువంటి ఉపకారములను బట్టి అయినా మరి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకము. అవును ప్రభువా, మేము కూడా మీరు మా జీవితాల్లో చేసిన ఉపకారములను మరిచిపోకుండా కృతజ్ఞత కలిగిన వారమై మేము ఉన్నప్పుడు మేము మరి ఎక్కువగా దీవించబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో కృతజ్ఞత హృదయముతో హిజ్కియా పలుకుతున్నటువంటి మాటలు ఈరోజు మీరు మాకు వినిపించారయ్యా. యెహోవా నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చుటలో ఆయనకు సాటి ఎవరూ లేరు. ఇది నిజము తండ్రి. మీరు ఇచ్చిన మాటను నెరవేర్చే విషయంలో ప్రభువా మీరు ఎన్నటెన్నటికీ కూడా నమ్మదగినవాడు. థ్యాంక్ యూ లార్డ్. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. హిజ్కియాను ప్రభువా మరి మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు మీరు మాట ఇచ్చారు, నీకు ఆయుష్ పెంచుతున్నానని. ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. మీరు మాట ఇచ్చారు, నిన్ను స్వస్థపరుస్తున్నానని. అంజూరపు పళ్ళను మరి పొడిగా చేసి ఆ అంజూరపు పళ్ళ యొక్క ముద్దను ఆ గాయము మీద కట్టమని చెప్పినప్పుడు హిజ్కియాకు వచ్చినటువంటి ఆ మరణకరమైన వ్యాధి నుండి మీరు స్వస్థత ఇచ్చారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏ వైద్యుడు కూడా ఆ వ్యాధికి మందు లేదని చెప్పారు ఆయన. కానీ పరమ వైద్యుడైనటువంటి మీరు అంజూరపు పళ్ళ ముద్దను ఆ గాయము మీద కట్టమన్నప్పుడు హిజ్కియా స్వస్థతను పొందుకున్నాడు. ఆయుష్ను పెంచుతానని మాట ఇచ్చి ఆయుష్ను పెంచారు. స్వస్థతనిస్తానని మాట ఇచ్చి స్వస్థతనిచ్చారు. నీ రాజ్యము చుట్టూ నేను కావలి ఉంటాను, నీకు నెమ్మదినిస్తానని చెప్పి నెమ్మదినిచ్చారు. అందుకే కృతజ్ఞతా హృదయముతో ప్రభువా హిజ్కియా రాసినటువంటి మాటలను మీరు మాకు చూపించారు. నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను జీవింపజేసే దేవుడని హిజ్కియా పలుకుతున్నాడు. అవును ప్రభువా, అనేక సందర్భాల్లో మేము నైనా మరి మరణ పడకల మీదకి వెళ్ళినప్పుడు, మేము చనిపోవాల్సిన పరిస్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా. దేవా, మీరు మాకు చేసిన వాగ్దానాన్ని ప్రభు మీరు నిలబెట్టుకున్నారయ్యా. మమ్మల్ని బాగు చేశారు, మమ్మల్ని స్వస్థపరిచారు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మీరు నమ్మదగిన వాడు. స్వస్థపరిచే విషయంలో, బాగు చేసే విషయంలో మీరు నమ్మదగిన దేవుడయ్యా. మీకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు ప్రభువా. మూడవదిగా పాపములను క్షమించే విషయంలో మీరు నమ్మదగిన దేవుడయ్యా. ఇదిగో కృతజ్ఞత నిండిన హృదయంతో హిజ్కియా చెప్తున్నాడు, నీవు నా పాపములను నీ వీపు వెనక తట్టు పారవేసి అన్నావని. అవును ప్రభువా, ఈ రాత్రి తండ్రి మా పాపములను క్షమించి మీ వీపు వెనక తట్టు మీరు పారవేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ పాపములు నేను మరలా ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని చెప్పి వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభువా మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము బలపడడానికి అవసరమైనటువంటి మాటలు, కృతజ్ఞత కలిగి ఉండుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవా ఈ రాత్రి మీరు మాకు చూపించారయ్యా. మా జీవిత కాలం అంతయు, మేము బ్రతుకు దినములంతయు మీకు నమ్మకముగా యథార్థముగా హిజ్కియా ఎలా అయితే ప్రార్థన చేయగలిగాడో దేవా, నీ సన్నిధిలో నమ్మకముగా నేను ఎట్లా నడుచుకుంటున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. హిజ్కియా నడుచుకున్నట్లు నమ్మకముగా మేము కూడా ప్రభువా నమ్మకముగా నీ సేవలో ముందుకు కొనసాగడానికి, నీ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి, మా విశ్వాస యాత్రలో నమ్మకముగా మేము కొనసాగడానికి అంతము వరకు కూడా ప్రభువా నీవు మాలో వెలిగించినటువంటి ఆత్మ జ్యోతిని ప్రభువా మేము కొనసాగించడానికి
దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, దుష్టుడు అనేకమైనటువంటి ప్రలోభాలకు మమ్మల్ని లోపరుస్తున్నప్పుడు, మమ్మల్ని మోసగించాలని దుష్టుడు వెలుగుదూత వేషంలో మా దగ్గరకు వస్తున్నప్పుడు, ఇదిగో ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె అపవాది మా చుట్టూ వస్తున్నప్పుడు, దేవా నేను తప్పిపోకుండా, తప్పటడుగులు వేయకుండా, మేము నమ్మకముగా, విశ్వాసముగా మా విశ్వాసాన్ని, మా నమ్మకత్వాన్ని మేము కాపాడుకోవడానికి హిజ్కియాకి ఇచ్చినట్లుగా మీ కృప మాకు దయచేయండి. మీ కృప మాకు దయచేయండి. మీ సేవలో మేము నమ్మకముగా కొనసాగడానికి, నీతిమంతులుగా మేము తీర్చబడడానికి, ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని మేము పిలవబడడానికి మీ కృప దయచేసి నడిపించమని ప్రభువా, తెహీలా సంఘమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. దేవా, ప్రతి ఒక్క కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. ప్రత్యేకించి ప్రభువా, నమ్మకముగా, మీకు నమ్మకముగా జీవించే వారిగా బిడ్డలను ఉంచండి ప్రభువా. వారి నమ్మకత్వాన్ని కాపాడుకునే విషయంలో వారు ఎన్నటికీ కూడా తప్పిపోకుండా మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మచ్చ, ముడత, కళంకము మరి అట్టి ఏదైనాను కూడా లేక గొర్రె పిల్ల వలె, అయినా గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగి మేము ముందుకు సాగడానికి మీ కృప దయచేయండి తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే ప్రభువా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తున్నారు ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రభువా వినుచున్న వారికి ఆదరణ దయచేయండి, మీ కృప దయచేయండి, మీ కనికరము దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. మీ గొప్ప కార్యములు అందరి జీవితములలో మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, సాయంకాల సమయంలో దేవా నీ పాసనలో చేరిని గనపరిచి ఆరాధించే భాగ్యం నాకు, మాకు అందరికి అనుగ్రహించడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, ఇదిగో తండ్రి నీ మహా ఉపకారం బట్టి దేవా, అయ్యా ఇదిగో తండ్రి వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన వాక్యముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మాట లార్డ్. ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు థ్యాంక్ అయ్యా. యూ ఇదిగో జీసస్. తండ్రి వాగ్దానాన్ని పట్టుకుని దేవా, అయ్యా ఇదిగో హిజ్కియా భక్తుడు దేవా, అయ్యా ఇదిగో రాస్తున్న దేవా, ఇదిగో తండ్రి తన వన్న శాసనాన్ని దేవా, అయ్యా ఇదిగో నువ్వు తిరిగి జీవింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, మృతులను సైతము దేవా, దేవా ఇదిగో సజీవులుగా దేవా మార్చే గొప్ప దేవుడు దేవా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే దేవ, అద్వితీయ దేవుడు అయ్యా, ఆరాధ్యుడు అయ్యా, ఆశ్చర్యకరుడు, ఆలోచన బలవంతుడు అయిన దేవాది దేవుడు అయ్యా, సజీవుడుగా దేవా. ఇదిగో తండ్రి మూడవ దినాన లేచి దేవా, అయ్యా నీ కృపతో, నీ జీవముతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ రక్షణతో ఆనందంతో మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో రక్త ప్రోక్షణ ప్రతి పాపాన్ని దేవా కడిగి పవిత్రపరుస్తుందన్నావు దేవా. అటువంటి దేవా ఇదిగో తండ్రి కృప కొరకే దేవా, అయ్యా నీకు దేవా తన్నుకు తానుగా దేవా మా కొరకే దేవా ఇదిగో సిలువలో బలి అయిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రక్తాన్ని ఇదిగో తండ్రి, పరిశుద్ధ రక్తాన్ని దేవా మా కొరకే దేవా, అయ్యా ఇదిగో తండ్రి నది వలె ప్రవహింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పాపాలన్నీ దేవా నీ వీపు వెనక వదలు వేసుకొని పారవేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పాపాలన్నీ దేవాను జ్ఞాపకం చేసుకోకుండా దేవా అగాధ సముద్రంలో పడవేసిన వాడా, వంటి ప్రేమించే దేవుడు ఎవరున్నారయ్యా? నీలా క్షమించే దేవుడు ఎవరూ లేరయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి క్షమించి దేవా నీ దయగల హృదయముతో దేవా, జాలిగల హృదయముతో దేవా మమ్మల్ని అక్కుని కౌగిట్లో చేర్చుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మహా కృప కలిగి దేవా మా మీద చూపించిన నీ మహా దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడవు దేవా, అయ్యా ఇదిగో తండ్రి గొప్ప దేవుడు అయి దేవా, అయ్యా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చుట్టుచున్న దేవుడు అయినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ముఖ దర్శనం చేయడానికి దేవా, అయ్యా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రసన్నత, నీ తోడు, నీ సన్నిధి మాకిచ్చి దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా, నీ జీవ ఆహారంతో, జీవపు మన్నాతో దేవా మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి
మా పాపాలన్నీ దేవా నీ వీపు వెనక వేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ మాట చేతనే దేవా మేము బాగు అవుతామయ్యా. Yes, అయ్యా Lord. మమ్మల్ని బాగు చేసేవాడు నువ్వే అవును ప్రభు. ఉన్నావయ్యా. అయ్యా ఇదిగో నీ వస్త్రం ముట్టుకుంటే చాలయ్యా మాకు స్వస్థత కలుగుతాదయ్యా. నీ మాట వింటే చాలయ్యా మాలో ఉన్న రోగాలు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న అనారోగ్యాలన్నీ దేవా దేవా ఇదిగో తండ్రి స్వస్థత కలుగుతాయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకున్న బంధకాల నుండి దేవా మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు దేవా. అయ్యా మమ్మల్ని జీవింపజేస్తున్నవాడు నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నా. నీ జీవాత్మను మాకు అనుగ్రహించి దేవా. అయ్యా ఇదిగో మమ్మల్ని సజీవ లెక్కల్లో దేవా దాచి కాపాడివాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పాతాళము నీకు స్తుతి కలగదయ్యా. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదయ్యా. అయ్యా సమాధిలోనికి దిగువారు దేవా నీ సత్యమును ఆశ్రయించురయ్యా. అవును. అయ్యా ఇదిగో తండ్రి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని దేవా. ఈ దినమున దేవా ఇదిగో మమ్మల్ని సజీవులుగా ఉంచి దేవా అయ్యా నిన్ను స్తుతించే కృపను దయచేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని అందరినీ దేవా నీ మహా కృపతో దేవా అయ్యా ఇదిగో మరణము నుండి దేవా పాతాళ లోకము నుండి దేవా మమ్మల్ని తప్పించి దేవా నీ నిత్య జీవాన్ని మాకు Thank you, అనుగ్రహించిన Lord. వాడా నీ Hallelujah. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం, అయ్యా స్తోత్రం, ఇదిగో స్తోత్రం మమ్మల్ని తండ్రి. జీవింపజేస్తున్నవాడు నువ్వయ్యా. అయ్యా ఇదిగో మానవ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ జీవాత్మను ఊదగా దేవా. అయ్యా ఇదిగో నరులుగా దేవా నీ బిడ్డలుగా దేవా నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావాడా నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడు దేవా నీ మహా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నవాడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అవును ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి మా చుట్టూ ఉన్న బంధకాల నుండి దేవా మమ్మల్ని విడిపించి బాగు చేసి దేవా ఇదిగో జీవింపజేస్తున్నవాడా. అయ్యో ఇదిగో దేవా అయ్యా ఇదిగో దేవా ఇదిగో తండ్రి హిజ్కియా విషయంలో దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో హిజ్కియా చేసిన ప్రార్థన దేవా నువ్వు ఆలకించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గోడ తట్టు తిరిగి దేవా నీ వైపు ప్రార్థన చేస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ తట్టు తిరిగి దేవా అయ్యా ప్రార్థన చేస్తుండగా దేవా అవును ప్రభు. ప్రార్థన ఆలకించిన వాడానికి వందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నానయ్యా. Thank అయ్యా you, ఇదిగో Jesus. తండ్రి నీ సత్యమును బట్టి దేవా నీ కృపను బట్టి దేవా జ్ఞాపకం చేసుకోవనే దేవా అడగగా దేవ ఇదిగో తండ్రి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన వాడా Yes, నీకే వందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Jesus. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా మాట ఇచ్చి నెరవేర్చి దేవా సూచన దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో కాలాన్ని వెనక్కి జరపలేమయ్యా. ఇదిగో మనుషుల వల్ల కానిదాన్ని దేవా అవును ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఊహించలేని కార్యాలు అద్భుత కార్యాలు చేసే రాజాది రాజు అయ్యా. అవునయ్యా ఇదిగో దేవా ఆహాజు గడియారాన్ని దేవా అయ్యా 10 మెట్లు వెనక్కి తిప్పినవాడా అవును నీకే ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప సూచన ఎంత గొప్ప వింతలు దేవా Thank you, చేసే Lord. దేవుడు అయ్యా. Hallelujah. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. పూజనీయుడు అయ్యా ఆరాధనీయుడు అయ్యా. Amen. అవునయ్యా మా జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మాటను మా దేవా మారుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మాకు ఆయుష్ ఇస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సమాధిలోకి వెళ్ళకుండా దేవా అయ్యా ఇదిగో తన ఇంటిని చెక్కబెట్టుకో నువ్వు ఇంకా బ్రతకు అన్న మాటని దేవా మళ్ళీ తన జీవితంలో దేవా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే దేవా ఇదిగో తండ్రి ఈ క్షణమే దేవా నీ ఆయుష్తో వాడిని నింపబడుచున్నానయ్యా. నీ బలముతో వాడిని స్వస్థపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇజ్కాకి ఇచ్చిన దేవా ఆశీర్వాదాన్ని దేవా నీ బిడ్డల మీద కొమ్మరు చూడొచ్చున్నానయ్యా. Amen. వారిని ఇదిగో తండ్రి దేవా ఇదిగో సజీవులుగా దేవా నీ కొరకు సాక్షులుగా దేవా వారు నీ కొరకు Yes, నిలబెట్టుకోబడుచున్నానయ్యా. Lord. అయ్యా వారి పాపాలన్నీ క్షమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి వారిని జీవింపజేయబడుచున్నా బాగు చేయబడుచున్నా స్వస్థపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా అయ్యా ఇదిగో విజిగాకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నెరవేర్చొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాకరికరము జాలిగల దేవుడు అయ్యా. నీలా దేవుడు నీ దేవానిగో తండ్రి నీలా ప్రేమించే దేవుడు ఎవ్వరూ లేరయ్యా. కరుణ కటాక్షములు కలిగి నీ కరుణ వాత్సల్యంతో మమ్మల్ని నింపివాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దోషాలు దేవా నీ సన్నిధిలో దేవా మేము కప్పుకొనక దేవా ఒప్పుకున్నప్పుడు దేవా మా అతిక్రమములను దేవా అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి శుద్ధ హృదయాన్ని కలుగజేసే గొప్ప Amen. దేవుడు Hallelujah. దేవా.
అయ్యా ఇదిగో మా శుద్ధ హృదయముతో దేవా, మా ప్రాణ ఆత్మ శరీరములతో దేవా నిన్నెల్లప్పుడు దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పరిశుద్ధ నామాన్ని గణపరిచే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకొని వచ్చున్నాను. మా జీవిత కాలం అంతా దేవా అవును నీ తండ్రి. సన్నిధిలో దేవా, నీ మందిర ఆవరణలో దేవా, అయ్యా ఇదిగో కృతజ్ఞతాత్మలు సన్నిధి దేవా చెల్లిస్తూ దేవా నీ సన్నిధి నీ ఆవరణలో చేడ కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో సంతోషముతో ఉత్సాహధ్వనితో దేవా అయ్యా కీర్తనలు పాడుచు దేవా అవును నీ ప్రభు. ఆవరణలో ప్రవేశించే కృప మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదు వలె దేవా నాట్యమాడుతూ గెంతులు Yes, వేస్తూ Lord. దేవా నీ Hallelujah. సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించే Praise to వారిగా the దేవా Lord. మా జీవితాల్లో జరిగిన దేవా మేలులు దేవా ఆశ్చర్య కార్యాలు ఉపకారాలు బట్టి దేవా నిన్నెల్లప్పుడు కొనియాడేవారిగా దేవా అయ్యా నేను గణపరిచేవారిగా దేవా నీ రక్షణ ఆనందాన్ని దేవా ఎల్లప్పుడు మా మీద కుమ్మరం చూడొచ్చున్నానయ్యా. నీ Amen. పరిశుద్ధాత్మతో దేవా అయ్యా ఇదిగో నిన్నెల్లప్పుడు దేవా స్తుతించే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నాను. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, రక్షకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, సమీపించడాని తేజస్సులో వసించు నా గొప్ప దేవుడానికి కొందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నానయ్యా. అయినా సరే ఇదిగో Thank you, తండ్రి Jesus. పాపులమైన మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా మాకు సమీపంగా ఉంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, మాకు చేరువుగా ఉంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తా, నీ కౌకిట్లో మమ్మల్ని దాచుకుంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ కరిపాపమనే మమ్మల్ని దేవా ఇదిగో కాపాడుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ కృపా క్షేమములు మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా చుట్టూ వేసిన కంచిని బట్టి దేవా నీ రక్షణ కంచిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ జీవపు కంచిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రయాణాల్లో రాకపోకల్లో అన్ని విషయాల్లో దేవా అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూర్చుంటా లేచుట నడుచుట పడుకునుట మాట్లాడట సమస్తము పరిశోధించి దేవా Yes, అయ్యా Lord. ఇదిగో తండ్రి మా హృదయ రహస్యాలు ఎరిగే గొప్ప దేవుడో దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధి చేరిన ప్రతి బిడ్డ యొక్క దేవా హృదయ రహస్యాలు తెలుసయ్యా, వారి హృదయాల్లో ఉన్న బాధను దేవా బాగు చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవ వారి కన్నీటిని తీసివేసి దేవా నూతన వస్త్రాన్ని ధరింపజేయవచ్చున్నా, Amen. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా నీవే వారికి అనుగ్రహించబడుచున్నాను నీ కృప కరికరములతో దేవా ప్రతి బిడ్డ యొక్క గాయాన్ని నువ్వు బాగు చేయబడుచున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు గాయపడిన దేవా ఇదిగో తండ్రి దెబ్బల చేత దేవా మాకు స్వస్థత కలుగుతుంది అయ్యా. Amen. అయ్యా ఇదిగో తండ్రి నీ దెబ్బలతో దేవా అయ్యా ఇదిగో నీ దేవ ఇదిగో తండ్రి నీ గాయపడిన హస్తముతో దేవా మమ్మల్ని తాకబడొచ్చున్నానయ్యా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కృపగలవాడా దయగలవాడైన దేవాది దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీ మహిమకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి దేవా తప్పు చేసిన దేవా పాపము చేసిన స్త్రీని దేవా ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము దేవా అయ్యా ఇదిగో తండ్రి రాళ్లతో కొట్టి చంపివేయాలని చెప్తే దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని దేవా ఆ స్త్రీని దేవ ఎంతగా ప్రేమతో దేవా జాలితో దేవా అప్పుడు క్షమించిన వాడానికి పొందాలు చెల్లిస్తున్నామయ్యా. అవునా ఇదిగో తండ్రి మా పాపాలు క్షమించిన గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చనిపోయిన లాజర్ని 3వ దినాన Yes, దేవా Lord. అయ్యా ఇదిగో చావు గోతు నుండి రక్షించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా అటువంటి స్థితిలో దేవా మమ్మల్ని కూడా రక్షించబడొచ్చున్నాను దేవా, మమ్మల్ని కూడా జీవింపజేయబడొచ్చున్నానయ్యా. నీవే మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నీ జీప మోట్లో కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఎల్లప్పుడూ స్తుతించేవారిగా దేవా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన్నే గణపరిచెదను దేవా Amen. అనే దేవా ఇదిగో తండ్రి నీ వాగ్దానం పట్టుకుని దేవా కొనియాడే వారిగా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును Yes, Lord. సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు అన్నావయ్యా. అయ్యా ఇదిగో నా దోషములన్నీ దేవా నా సంకటములన్నిటినీ దేవా కుదుర్చువాడవైన దేవానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. పక్షిరాజు వలె దేవా మా హృదయాలను దేవా నువ్వు తృప్తిపరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి అభిషేకిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా పడమటికి తూర్పు ఎంత దూరమో దేవా మా
పాపములు మాకు అంత దూరముగా పరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి తన కుమారుని ప్రేమించినట్లు దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా అయ్యా, నీ కరుణ కటాక్షములు దేవా గొప్పవై ఉన్నవయ్యా. నీ అగాపే ప్రేమలో దేవా మమ్మల్ని ఎంత వరకు దేవా అయ్యా ఇదిగో నీ వాక్కుతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మాట ఇచ్చి నెరవేర్చిన వాడవు నువ్వే, నాకు వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానాలు నెరవేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో మా దేవా మా జీవితాల్లో దేవా నీ వాగ్దానాన్ని దేవా పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవా మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా కనికరము గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మటహిల్ల సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో చిన్న మంది భయపడకము నేను నీకున్నానని ధైర్యముతో దేవా అయ్యా ఇదిగో మాకు ఇస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవా నీ వాగ్దానం పట్టుకుని దేవా అయ్యా ఇదిగో మేము చేస్తున్న దేవా అయ్యా ఇదిగో మా అనుదిన ఆ దేవా దీవెన ఆశీర్వాదాలతో నింపడొచ్చున్నానయ్యా. మా ఆరాధనంతట్లో మీరు నింపడొచ్చున్నాను అయ్యా. నీ కృపతో దేవా అయ్యా ఇదిగో టెహిలాని బలపరచడొచ్చున్నాను. అనేక ఆత్మలకు దేవా ఆదరణ ఆశ్రయంగా దేవా దేవా ఇదిగో నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకోవడొచ్చున్నాను. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా శైలము కోట అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను దేవా దీవించండి ఆశించబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి రేపటి దినాన దేవ ఇదిగో తండ్రి సాయిరాం ఉద్యోగంలో జాయిన్ అవుతుండగా దేవా నీ మహాకృపను చూపించబడుచున్నానయ్యా. అయ్యా బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో రాకపోకలు కృపక్షేమలు దయచేసి దేవా ఆ ఉద్యోగంలో స్థిరపరచబడుచున్నానయ్యా. వాక్యానికి నీ సేవకుని మరుగుపరిచి దేవా మాతో మాట్లాడి విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నీ సేవకుని బలపరచడొచ్చున్నాను. నీ ఏడింతల ఆత్మతో అభిషేకించబడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాల చుట్టూ దేవా నీ దీవెని కంచి ఆశీర్వదించి వేసి కాపాడబడొచ్చున్నా. నీ ప్రారంభం కొన్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ప్రతి బిడ్డకు కావాల్సిన దేవా ఇదిగో తండ్రి వారి కోరికలు వారి దేవా హృదయాల్లో ఉన్న ఆశలను దేవా నువ్వు నెరవేర్చి సిద్ధింపచేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మహాకృప కలిగే దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యాన్ని విని గైకునే వారిగా దేవా పాటించేవారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు మాకుండగా దేవా ఈ లోకంలో మాకు ఇంకేది వద్దయ్యా. నీవే మాకు తోడుగా ఉన్నది వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి యెరూషలేము క్షేమాన్ని దాచిపెట్టబడుచున్నాను అయ్యా. ఇదిగో నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించి దేవా నీ కొరకు బలమైన ఆత్మలుగా కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితాల్లో దేవా నీ కృపతో నీ దేవునితో నీ ఆశీర్వాదాలతో దేవా నీ రక్షణ భాగ్యాలు రక్షణ ఆనందాలు దాచిపెట్టబడుచున్నారు. మా స్వరూపుడైన దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతవరకు నీ మహాకరిగ్రమతో జాలితో దేవా మమ్మల్ని ఆదుకున్నవాడా నీ మాటలతో తృప్తిపరిచి దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభువే రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందియున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహీలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు ఇజ్రాయేలు దేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సుధాకర్ యొక్క గ్యాస్ట్రైటిస్ స్వస్థతకు రేపటి దినం ఉద్యోగంలో జాయిన్ అవుతున్న సాయికు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భరత్కు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.